చుట్టూ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే వాళ్ళు కొత్త కొత్త విషయాలు చెప్పి ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు. లేదు మీ ఫ్యామిలీ ఇలాగా ఇదే చేయాలి అని ఆల్రెడీ ఫ్యామిలీ ప్రెజర్తో నలిగిపోతుంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త లైన్ చూపించి ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఈ సొసైటీ మనల్ని ఇంకా చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. సో అలాంటప్పుడు ఎలాగ ఉండాలి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ? దీనికి ఇక్కడ ఒక స్టూడెంట్ తను కరెక్ట్గా ఏ వేలో వెళ్ళాలి అనేది అతను తనకి తాను డిసైడ్ చేసుకోవడంతో పాటు ఇప్పుడు ఈ కెరీర్ అడ్వైజర్స్ వచ్చారండి. వాళ్ళు చెప్తారు నీకు ఏదైతే బాగుంటుంది. అలాగే సైకాలజీలో కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. యాప్టిట్యూడ్ వాడిని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం మేము. సపోజ్ ఓ పిల్లవాడికి చిన్నప్పుడే వాడికి మీరు ఒక కారు బొమ్మ కొనిచ్చారనుకోండి. ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే దాన్ని మొత్తం వెనక్కి తిప్పి స్కూల్ తీసి మొత్తం బండి అంతా తీసి మళ్ళీ ఫిక్స్ చేస్తాడు. వాడికి ఇంజనీర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏం చేస్తాడంటే ఈ కారు గురించి మొత్తం అందరికీ చెప్తాడు. ఇగో మా మామయ్య తెచ్చాడు కారు, దుబాయ్ నుంచి తెచ్చాడు, ఇదేంటో తెలుసా, అది ఉన్నవి లేనివి కూడా దానికి చెప్తాడు, ఇది గాల్లో ఎగురుతుందన్న టైప్లో మార్కెటింగ్ వాడు మార్కెటింగ్ పనికి వస్తాడు వాడు. ఇంకోటి ఏంటంటే దాన్ని జాగ్రత్తగా భద్రంగా పెట్టి రోజు చూసుకుంటూ ఉంటాడు. వాడు ఒక ఆర్టిస్ట్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, ఒక దర్శకుడు కావచ్చు. దానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ శుభ్రంగా ఉందా లేదా అని వాడు దాన్ని ఇది చూసుకుంటూ ఉంటే ఎవరిని ముట్టుకోనికుండా ఉంటే వాడు డాక్టర్ కావచ్చు. అంటే ఇది అక్షరాలు ఇలాని కాదు. మా దగ్గర ఒక ప్రశ్నపత్రం ఉంది. ఆ ప్రశ్నపత్రంలో 20 క్వశ్చన్స్ అడుగుతామండి. పేరెంట్స్కి ఇస్తాం. ఇది మీ అబ్బాయి ఈ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడు. మనకి చాలా మటుకు అందులో యాప్టిట్యూడ్ తెలిసిపోతుందండి. ఇతను దేనికి పనికి వస్తాడు, ఆర్ట్స్కి పనికి వస్తాడా, సైన్స్కి పనికి వస్తాడా, కామర్స్ వాడా, ఇలా డిఫరెంట్ టెస్టులు ఉన్నాయి. యాటిట్యూడ్ టెస్టులు కాకుండా ఇది యాప్టిట్యూడ్ అని. సో ఇట్లాంటి టెస్టులు చేయించి అతను దేనికి పనికి వస్తాడు. ఇప్పుడు ఏ రంగంలోకి వెళ్ళినా కూడా అందులో నేను నిష్ణాతుడిని అవ్వాలి అనే ఫీలింగ్ రావాలి. అది చదవగానే నాకు ఉద్యోగం వస్తుంది ఏమీ లేదండి. అలా వచ్చేది ఏదీ లేదు. అంటే డెఫినెట్గా అతనికి ఉన్న ఇది తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ సైకాలజిస్టులు ముఖ్యంగా అతను ఇమ్మీడియట్ క్లాస్ టీచర్స్ చెప్పగలుగుతారండి. వీళ్ళు ఇది చేస్తే లాంగ్వేజెస్కి పనికి వస్తాడు, దానికి పనికి వస్తాడు. అది తెలుసుకోవాలి, కొంచెం ఓపిక ఉండాలండి. ఇది మన ఊర్లో కాలేజ్ ఉంది కదా, అందులో జరిపించేద్దాం. లేకపోతే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూసి, న్యాచురల్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్స్లో కొన్ని ఎట్లా ఉంటాయి, ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్ అట్లాగా అరచేతిలో వైకుంఠం చూపించగానే అది అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత వాడు డిసప్పాయింట్ అవుతాడు. అన్ని ప్రొఫెషన్స్కి అందరూ పనికిరారండి. కాబట్టి కొంచెం అడ్వర్టైజ్మెంట్స్ చూసి మర్చిపోవద్దు. ఇది చదివితే అది ఫ్రీ, అది చదివితే ఇవేమొద్దు. నేను ఈ మధ్యకాలం గమనిస్తుంది ఏంటంటే తల్లిదండ్రులని వదిలి దూరంగా ఎక్కడో పంజాబ్లోనో గౌహాటీలోనో అంతంత దూరాలు పోతున్నారు వీళ్ళు. వాళ్ళకి వచ్చిన ర్యాంకులకి ఇక్కడ సీట్లు వస్తాయండి. ఇక్కడ ఎందుకు చేయరు అంటే అక్కడ పోతాం. అంటే వాళ్ళు పాపం ఆ తల్లిదండ్రుల బాధ వీళ్ళు తట్టుకోలేక అక్కడ పోతే అంత దూరం ఎలా రాలేరు. గౌహాటీలో ఒక అబ్బాయి అన్నాడు నాతో, ఇక్కడికి వచ్చి చదువుతున్నావు ఇంటర్ ఇంజనీరింగ్ అంటే, ఇక్కడికి రావాలంటే మా అమ్మ నాన్నలు 3 రాత్రులు జర్నీ చేయాలి. విసుగెత్తిపోయాడు అనమాట. అంటే అందరు పాపం అలాంటి తల్లిదండ్రులు కాదు, వాళ్ళకి తెలియదండి పాపం. అందుకని ప్రతి టౌన్లోనూ సిటీలోనూ కూడా ఈ కెరీర్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళని మనం ఏం చదవాలి అనేది వాళ్ళని అడగకుండా టెస్ట్ చేయమనాలి. చేస్తే అతనికి ఈ పిల్లవాడు చెప్పేది, పిల్లల దగ్గరికి కొందరు ఆడపిల్లలు వస్తారు, మా అమ్మాయికి ఏం చదివితే బాగుంటుందో చెప్పండి అని. నేను అడుగుతా, ఏమనుకుంటున్నావు తల్లి అని. నేను ఫ్యాషన్ డిజైనింగ్ అనుకుంటున్నాను. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నీకు తెలుసా, లేటెస్ట్, ఈ లేటెస్ట్ అంటే మంచిదే, నాకు చాలా గొప్ప సైన్స్ అది.
కానీ ఇండియాలో ఉన్నావు నువ్వు. ఈ డిజైనింగ్, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ నాకు ఏ రంగు సూట్ అవుతుంది, ఎలా ఏ డిజైన్ బాగుంటుంది, ఏ డ్రెస్ కుట్టించుకోవడం అనేది నిన్ను అడిగేవాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉంటారు? 5% ఉంటారు. ఈ 5%లో వాళ్ళు ఢిల్లీ, బాంబేలో ఉంటారు. వాళ్ళు ఉంటారు. నువ్వు ఇక్కడ చదువుకున్నావు అని చెప్పి నేను తీసుకెళ్ళడం ఉండదు. అలాగే నేను ఆర్కిటెక్చర్ చేస్తాను అంటారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉండి, లేదా నీకు విదేశాల్లో అవకాశాలు ఉంటే, కొన్నిళ్ళు అయితే ఇక్కడ మామూలుగా ఏదో తప్పిమేస్తుని అడుగుతారు, లేకపోతే మహాతి సివిల్ ఇంజనీర్ని కొందరు పెట్టుకుంటారు. ఒక ఆర్కిటెక్చరల్ ఇది కావాలి అంటే మన దగ్గర ఆర్కిటెక్చర్ చదివిన వాళ్ళకి వెంటనే వాళ్ళు ఏం పిలవరండి. వీళ్ళు ఒక చోట పని చేయాలి అవి చెప్పేమనుకోండి, కొందరు హర్ట్ అవుతారు. అంటే మాకు రాదా అంటారు. రాదా అంటే దానికి కూడా కొన్ని వర్గాలు ఉంటాయండి. ఆ లైన్లోకి వెళ్ళాలి, అక్కడ చేయాలి, పని చేయాలి, అది నేర్చుకోవాలి, లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, హిందీ బాగా మాట్లాడాలి. ఇవేమీ లేకుండా అది చూడగానే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది, అప్లై చేస్తారు. చూసుకోవాలి జాగ్రత్తగా. సార్, కొంతమంది వాళ్ళ తాతకు మించి, లేదంటే ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీలో మనకి పరుగు పోతుంది అని చెప్పి వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నా కూడా వీళ్ళని కావాలని జాయిన్ చేస్తుంటారు. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పదలుచు? అది వాళ్ళని వద్దని చెప్పినా వాళ్ళు మానరండి. ఏమవుతుందంటే దానివల్ల ఇప్పుడు ఊర్లలో 2 ఎకరాలు ఉంటుంది, అమ్మేస్తారు. 2 ఎకరాలు అమ్మేసి వీడికి ఒక కార్పొరేట్ కాలేజీలో సీట్ కొంటారు. నీకు 3 లక్షలు పెట్టి కొన్నాం మేము, కాబట్టి నువ్వు చదవాలి. అక్కడ వాడి నెత్తి మీద బండబడుతుంది. నేను ఇది ఫెయిల్ అయితే అటు ల్యాండ్ పోతుంది, ఇది నా చదువు అవ్వదు, యాంగ్జైటీకి గురవుతాడు. మీరు మొన్న గమనించారో లేదో, సరిగ్గా ఇంటర్మీడియట్ తల్లిదండ్రులు ఇది కొంచెం మీరు పాజిటివ్గా తీసుకోవాలి. మొన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన రోజుని న్యూస్ పేపర్ చూడండి. ఆ మర్నాడు పేపర్లో 11 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఫస్ట్ ఇయర్. వీళ్ళల్లో అధిక శాతం కార్పొరేట్ కాలేజీలు. ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఎందుకు చేసుకున్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎందుకు చేసుకోలేదు, 10th వాళ్ళు ఎందుకు చేసుకోలేదు అని చాలామంది ఆలోచించరు. అందులో ఒక 2 కేసుల్ని నాకు తెలిసిన కేసులు ఎంక్వైరీ చేస్తే ఆ కాలేజ్ వాళ్ళకి చాలా డబ్బు కట్టి వాళ్ళని ఇంటర్మీడియట్లో చేర్పించారు. వాడికి 10thలో 95, 9.8, 9 వచ్చాయి. ఈ ఇంటర్మీడియట్లో కూడా అలాగే వస్తాయని చేర్పించారు. కానీ ఇక్కడికి రాగానే వాడు చదువు సరిగ్గా చదవలేదు, అందుకే పోయాడు. ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్ ఏంటంటే 10thలో మార్కులు ఇస్తారు, ఫెయిల్ అవ్వడం చాలా కష్టం. అది అయితే ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేసరికి వాల్యుయేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ అబ్బాయికి ఇంటర్మీడియట్లో మార్కులు తక్కువ ఎందుకు వచ్చాయంటే బికాజ్ వాల్యుయేషన్ ఇస్ డిఫరెంట్. అయితే సూసైడ్ ఎందుకు చేసుకున్నారంటే, నేను మా అమ్మా నాన్నల్ని డిసప్పాయింట్ చేశాను, వాళ్ళు ఎంతో ఆశతో నన్ను ఇక్కడికి పంపారు, నేను డిసప్పాయింట్ చేశాను వాళ్ళని, ఇంకా మళ్ళీ నాకు సెకండ్ ఇయర్కి మళ్ళా ల్యాండ్ అమ్మాలి, ఇంకోటి అమ్మాలి అని, నీకు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి నువ్వు చదవాలి అనే మాట అనకూడదు. ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ అని. అంతంత డొనేషన్లు ఇచ్చి వాళ్ళని చదివించి, పోనీ ఆ పిల్లలు డొనేషన్లు కాలేజీలో చదువుతున్న అందరూ బాగున్నారా అంటే అక్కడ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. వీడు 10thలో నంబర్ 1 అని వాడు పెద్ద ఫ్లెక్సీ పెడతారు వాడి స్కూల్ మీద, అవర్ స్కూల్ టాపర్ అని. అదే అబ్బాయి ఒక పెద్ద కార్పొరేట్కి వెళ్ళాక ఇలాంటి టాపర్లు అక్కడ 100 మంది ఉంటారు. అక్కడ వీడు సముద్రంలో కాకిరెట్ట. వీళ్ళ స్కూల్కి వీడు టాపర్, కానీ అక్కడ ఇలాంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళని చూడగానే నేను వాళ్ళలా అడగలేకపోతున్నాను ఏంటి క్వశ్చన్స్, నాకు అంత నాలెడ్జ్ లేదేమో అని నెగిటివ్గా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి ఫ్రస్ట్రేషన్ మెల్లిగా ఒక డిప్రెషన్లోకి వెళ్తాడు. నేను అలాంటి వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే, మీకు 9thలో 10thలో 90% వచ్చాయి, ఇంటర్మీడియట్లో రాలేదు, డిగ్రీలో ఏమీ పర్వాలేదు. ఈ మధ్య నేను మన పట్టాభిరామ బాణంలో మీరు కలెక్టర్ అవ్వచ్చు అనేది ఒకటి రాశాను. చెప్తే
దాంట్లో చాలామంది ఔత్సాహికులు ప్రశ్నలు రాశారు. ఐఏఎస్ అవ్వాలంటే టాప్ మార్క్స్ రావాలా, గోల్డ్ మెడల్స్ రావాలా అని. దానికి సమాధానాలు ఇచ్చారండి. ఈవెన్ దట్స్ ఎ గ్రేట్ నాలెడ్జ్. ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఒక 6-7 సమాధానాలు ఇచ్చారు. నువ్వు పాస్ అయితే చాలు, నీకు ఎన్ని మార్కులు వచ్చాయని ఎవరు అడగరు, ఈవెన్ కరస్పాండెన్స్ కోర్సులో చదివినా దట్ ఈస్ ఏ డిగ్రీ అని ఇచ్చారండి. సో ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మొన్న తెలిసిన వాళ్ళు 23 మందిలో ఎక్కువ మంది యావరేజ్గా చదివిన వాళ్ళే. ఈ సత్యం ఈ తల్లిదండ్రులు గుర్తించాలండి. మీ వాడు ఏది చదివినా గుర్తుపెట్టుకోండి, వాడికి బలమైన కోరిక, ఆ ప్యాషన్ ఉంటే వాడు ఏదైనా చేయగలడండి. ఇప్పుడు సుందరం పిచ్చై తీసుకోండి, గూగుల్ CEO, ఐటీలో దిగ్గజం అవ్వాలి అనుకున్నాడు. ఆయనకి ఐఐటీలో సీట్ వచ్చింది కానీ ఐటీలో రాలేదు. చివరికి అతను మెటలర్జీ చదివాడు. మెటలర్జీ లోహాలకు సంబంధించింది చదివాడు. బట్ తర్వాత పీజీలో ఐఐటీ చేశాడు ఈ రోజున. మరి అలాగే సత్యనాథేళ్ళలో మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. కాబట్టి మీ వాడు ఏం చదువుతున్నాడు, ఎందులో చదువుతున్నాడు అనేది మీరు నియంత్రించకండి. మంచి మార్కులే రావాలి అని అక్కడ చాలా బాగా చెప్తారు, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజీల్లో నోట్సులు రాసి ఇవ్వడం, బట్టీలు పట్టడాలు ఉండవండి. అలా బట్టీలు పట్టేవాళ్ళు అక్కడే ఆగిపోతారు. క్లారిటీ ఉండాలి, క్రియేటివ్గా ఆలోచించాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నేను వేలాది పేర్లు చెప్పగలను అంటే వాళ్ళు చదివింది ఒకటి, అద్భుతాలు చేసింది మరో దాంట్లో. సో కాబట్టి మీ పిల్లల మీద ఎక్కువ డబ్బు పెట్టకండి, వాళ్ళకి ఏం కావాలో చూడండి. అయితే ఒకటి, వాడు తప్పు దావలో వెళ్తుంటే మాత్రం, ఇప్పుడు కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళు మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు. వాళ్ళు అందులో అలవాట్లు, వ్యసనాలకు గురైన వాళ్ళు, తర్వాత కొన్ని తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు, ఫెయిల్ అయిన ఇంట్లో చెప్పని వాళ్ళు, ఈ కాలేజీలు ఖచ్చితంగా పేరెంట్స్ తోటి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలండి. ఈ బాయ్స్ ఏం చేస్తారంటే కొందరు వాళ్ళ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒక నెంబర్ ఇస్తారండి, ఆ తర్వాత మెల్లిగా మార్చేసి వాడి ఫ్రెండ్ నెంబర్ ఇస్తారు, వాడు ఫాదర్లా మాట్లాడతాడు. సో ఇవన్నీ పర్స్యూ చేయాలండి. లేకపోతే ఒక జనరేషన్ని పాడు చేసిన ఆ అపరాధం, ఆ తప్పు ఈ కాలేజీల మీద పడుతుందండి. చూసుకోవాలి. సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో పెట్టకుండా. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు అనుకున్న కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ సీట్ రాలేదని చెప్పి లాంగ్ టర్మ్ కోచింగ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కావాలని టైం వేస్ట్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళకి ఏమి కలిసి రాదు. కానీ ఇది ఎందుకు చేస్తారు? అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? దీనికి ఇంట్లో వాళ్ళు ముందుగా చెప్పాలండి, బాబు నువ్వు లాంగ్ టర్మ్ అక్కర్లేదు, నువ్వు ఇందులోనే చెయ్యి. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక మెడికల్ అమ్మాయి లాంగ్ టర్మ్ చేసింది, 3 చేసింది, చివరికి ఇప్పుడు ఆఖరికి అవన్నీ వదిలేసి బీఎస్సీలో చేరింది. సో మొదటిసారే చెప్పాలి తల్లిదండ్రులు, చూడనైనా నువ్వు ఏది చదివినా మాకు నువ్వు కావాలి, నీ ఆరోగ్యం కావాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఏదైనా అద్భుతాలు చేయగలుగుతావు. కాబట్టి లాంగ్ టర్మ్ చేసి ఏమైనా సరే కొట్టాలి అంటే నీలో యాంగ్జైటీ పెరుగుతుంది. కొన్ని చేయొచ్చండి, ఐఐటి తర్వాత మెడిసిన్, వాటి లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మరొకసారి ఇప్పుడు ఎంబీబీఎస్, మనం ఐఏఎస్ ఉందనుకోండి, లాంగ్ టర్మ్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు. బికాజ్ దాని తర్వాత పెద్ద చదువులు ఏమీ లేవు కాబట్టి అది పర్వాలే. కానీ బిగినింగ్లోనే లాంగ్ టర్మ్లు ఇవన్నీ చేస్తే కొంచెం డిస్టర్బ్ అవుతారు. పేరెంట్స్ కూడా చెప్పాలి, పర్వాలేదు బంగారు, నువ్వు చదువు, మేము ఉన్నాం నీకు. అండ్ సొసైటీకి భయపడ్డం అనేది పక్కన పెట్టాలండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, గోలీ మారు, ఎవడేమనుకుంటే మనకేంటండి, వాడని పోషిస్తున్నాడు వాడు, వాళ్ళు ఏమనుకుంటారు అనుకోనండి. నేను అలా భయపడితే సమాజానికి నేను జీవితాంతం ఇంకా చాలా తప్పులు చేస్తాను, ఈ సమాజాన్ని తప్పించుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏమీ పర్వాలేదండి, గౌరవం ఇవ్వండి అంతే. ఎదుటివాళ్ళు మిమ్మల్ని నియంత్రించే స్థితిలో లేరు. ఎవరో ఒకళ్ళిద్దరు మూర్ఖులు ఉంటారు బంధువులు, వాడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు అంటాడు. అవును, రైట్ సార్. సార్ కొంతమంది కావాలని చెప్పి
ఇండియన్ యూనివర్సిటీస్ కాకుండా విదేశాల్లో అక్కడ చదువుతాం ఇక్కడ చదువుతాం కావాలని చెప్పి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఇండియాలో అలాంటి కోర్సులు లేవని కాదు కానీ ప్రెస్టేజ్ కోసం వెళ్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? అది తప్పండి. అది ఇప్పుడు నేను కొన్ని ఫ్యామిలీస్ నేను చూశానండి అట్టగా. అక్కడ ఎవరైనా ఉండి లండన్లోనో అమెరికాలోనో మన వాళ్ళు ఎవరో ఉండి అక్కడ చూసుకుంటారు అంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఆ ఎగ్జామ్ రాసి వెళ్తే అర్థం అవుతుంది. కానీ ఎవ్వరూ లేరు. ఇక్కడి నుంచి చదివి నేను అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడి నుంచి మార్కెటింగ్లోకి వెళ్తాను, అక్కడి నుంచి దాంట్లోకి వెళ్తాను, గాలిలో మేడలు అంటారు చూడండి, ఈ కట్టేవాళ్ళు ఉన్నారు. దీనికి తోడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, నువ్వు వెళ్ళిపో అంటారు. బట్ అట్టాగా వెళ్ళిన కేసెస్లో అండి, అంటే నా దగ్గరకు వచ్చిన కేసులు చూశాను, ఎక్కువ మంది డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు, చదువు మానేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో డైవర్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరైనా ఉంటే తప్ప, లేదా మీ బంధువులు ఎవరైనా అక్కడ ఉండి మేము చూసుకుంటామంటే తప్ప వీడికి బెంగళూరులో బతకలేడు, ఢిల్లీలో బతకలేడు, అక్కడికి వెళ్ళిపోయి లండన్లో బతుకుతాడండి. కొత్త వాళ్ళతో మాట్లాడు, ఆ లాంగ్వేజ్ సరిగ్గా రాదు. కానీ అక్కడ పుట్టి పెరిగిన వాడు ఏదో ఎన్ఆర్ఐ అక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్తానంటే దెర్ ఇస్ ఎ మీనింగ్. పూర్తిగా ఇక్కడే సెకినేటిపల్లిలోనే ఉండి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి. అంటే ఇట్స్ నాట్, మాకు తెలిసిన కేసుల్లో ఇది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, అలాంటివన్నీ తెలుసుకోవాలి. సార్ ఒకేసారి కొంతమంది రెగ్యులర్ కోర్సు, డిస్టెన్స్లో కోర్సు, 2-3 కోర్సులు చదువుతూ ఉంటారు. అది మల్టీ టాస్కింగ్ మంచిదా కాదా? అసలు మంచిది కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏదో చదువుతున్నారు కానీ పూర్వం రోజుల్లో అండి, పూర్వం అంటే 15 ఏళ్ల క్రితం ఒక యూనివర్సిటీలో చదువుతూ ఇంకో యూనివర్సిటీలో చదివితే ఆ చివరికి డిగ్రీ 2 వచ్చాక ఒకటి క్యాన్సిల్ చేస్తారండి. ఒక యూనివర్సిటీలో అయిపోయిన తర్వాత రెండో యూనివర్సిటీలో మీరు ఇంకోటి అప్లై చేసినప్పుడు ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కూడా నేను ఆంధ్ర యూనివర్సిటీలో నేను చేసి ఉస్మానియాలోకి వచ్చానంటే ఉస్మానియాలో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చేదాకా నాకు సీటే ఇవ్వరు. ఏదో సరదాపడి చేసుకునే వాళ్ళు చేసుకోవాలి తప్ప డిగ్రీ చదువుతూ కరస్పాండెంట్ ఏమిటి అంత అర్జెంటుగా ఆ ఫోకస్ ఒకదాని మీద పెట్టి అందులో మంచి మార్కులు తెచ్చుకోవాలి తప్ప ఇక్కడ కోర్స్ చేస్తాడు, మణిపాల్ యూనివర్సిటీలో ఒకటి చేస్తాడని, ఇంకోటి ఏదో భోజ్పురి అంటాడండి. ఈ తర్వాత చూడాలండి ఎన్ని యూనివర్సిటీస్ రికగ్నైజ్డ్. మొన్న ఈ మధ్య తెలిసిన అబ్బాయి నాకు పలానా దాంట్ నుంచి డాక్టరేట్ వచ్చింది అన్నాడు. ఎక్కడ అది యూనివర్సిటీ అంటే ఏదో పేరు చెప్పాడండి, ఇండియాలోనే. అది చూస్తే ఈ రికగ్నైజ్ యూనివర్సిటీ దాంట్లో అది లేదు. ఏమై మరి అది లేదంటే నువ్వేమో గట్టిగా ప్రచారం చేసుకుంటున్నావు, అందరికి తెలిసిపోయిందంటే నవ్వుకుంటారు. లేదు సార్ అది వాళ్ళు వస్తుంది, అదేదో బై మిస్టేక్ అయిపోయింది అని. ఈ కాన్వర్సేషన్ మాది విన్న ఒక అబ్బాయి డైరెక్ట్ వాళ్ళకే రాశాడు, యూజీసీ వాళ్ళకి, ఈజ్ దిస్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్, దేర్ ఇస్ నో సచ్ యూనివర్సిటీ. సో అది పెద్ద జోక్ అయిపోయి ఇప్పుడు అతను అందరి ముందు తల ఎత్తుకోలేక, ఇప్పుడు అది నిజానికి అతను ఆల్రెడీ సెటిల్డ్ ఇన్ లైఫ్, ఉన్న పేరు పోయింది, అందులో దొంగ డిగ్రీ తెచ్చుకున్నాడు అంటే. సో కాబట్టి ఒక్కటి చేయండి, ఫోకస్ యువర్ మైండ్ ఆన్ వన్ సబ్జెక్ట్. సైమల్టేనియస్గా మీరు రిలేటెడ్ వాటిల్లో ట్రైనింగ్ తీసుకోండి కావాలంటే. ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి బీటెక్ చదువుతున్నాడండి, బీటెక్ చదువుతూ శాప్ నేర్చుకుంటాడు అంటాడు, చేసుకోవాలండి. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది పైథాన్ అంటాడు, పైథాన్ నేర్చుకోమనండి. ఇక్కడ బీటెక్ చదువుతూ అక్కడ సైకాలజీ కౌన్సిలింగ్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, నీకు అక్కడ డైవర్షన్ వచ్చింది. సో ఎనీథింగ్ రిలేటెడ్ చేయొచ్చు, గేమ్స్ ఆడచ్చు, మరొక ఆర్ట్స్లోకి వెళ్ళొచ్చు తప్ప 2 డిగ్రీలు చేయడం మూర్ఖత్వం అందు కానీ ఎందులోనూ విజయం సాధించలేదు. 2 పడవల్లో కాళ్ళు పెట్టిన వాళ్ళు అవుతారు. రైట్ సార్. సార్ ఇప్పుడు స్కూల్ స్టేజ్ నుంచి కాలేజ్ కావచ్చు, కాలేజ్ స్టేజ్ నుంచి యూనివర్సిటీ కావచ్చు. సో వెళ్ళేటప్పుడు ఈ స్టూడెంట్స్కి ఒక ఫీర్ ఉంటుంది అనమాట, అంటే కొత్త ప్లేస్కి వెళ్తున్నాను, లేకపోతే స్టూడెంట్ నన్ను ర్యాగ్ చేస్తారు అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి భయం పోగొట్టడానికి మీరు ఇచ్చే సలహా? ర్యాగింగ్ అనే మాటకి అర్థం మారిపోయి సాడిస్టిక్ ఇదిగా డెవలప్ అయింది. కానీ యాక్చువల్గా ర్యాగింగ్ అనేది చాలా అవసరం అండి. ర్యాగింగ్ అంటే వాళ్ళని రోడ్ల మీదకి లాగి ఇచ్చేయడం కాదు,
కొంత భయం పోగొట్టడానికి చేసేది. కొంచెం స్ట్రెస్ ఉండాలి, సీనియర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. దే నథింగ్ రాంగ్ అండి. ఉండాలి. నీకు అస్సలు భయం లేకపోతే వెళ్ళి సీనియర్ ముందు తలెత్తుకుని కొంచెం ఉండాలి. బట్ ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా హీ హ్యాస్ టు టేక్ దిస్ టు ది నోటీస్ ఆఫ్ ద ప్రిన్సిపాల్, లెక్చరర్స్, ఈవెన్ పోలీస్. కానీ చాలా కాలేజెస్లో ర్యాగింగ్ గురించి ప్రిన్సిపాల్ వాళ్ళంతా పెద్ద సీరియస్గా ఏం తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు అంత హింసించే ఇదిలో చేయరు. అలా చేసిన వాళ్ళని ఇప్పుడు ఈరోజుని ఢిల్లీలో తిహార్ జైల్లో కానీ ఇక్కడ కూడా వాళ్ళు పనిష్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లని టార్చర్ చేయడం. కొంచెం అంటే మేమేమంటామంటే స్ట్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నువ్వు కొత్త ఇన్స్టిట్యూట్లోకి అడుగు పెడుతున్నప్పుడు కొంచెం భయం ఉండాలండి. నేను కాలేజ్ క్యాంపస్ అనే బుక్ రాశాను. కాలేజ్ క్యాంపస్. ఆ కాలేజ్ క్యాంపస్లో నేను రాస్తాను. అందులో ఏం రాశానంటే నువ్వు కొత్త కాలేజీకి వెళ్ళినప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు నీ రూమ్స్ కొంచెం వారగా తెరిచుంచు. ఎవరైనా నీ రూమ్లోకి వస్తారు, మాట్లాడతారు, హాయ్ అని నవ్వుతూనే మాట్లాడు. నన్ను ఎవరేం చేయగలరు అన్న పద్ధతిలో ఉండదు. లైబ్రరీకి వెళ్ళు. దేర్ ఆర్ సమ్ మీటింగ్ ప్లేసెస్. అట్లాంటి చోటుకి వెళ్ళు, చదువుతూ ఉండు. అక్కడ ఉండే సంప్రదాయాన్ని బట్టి సాల్యూట్ చేయడమో, నమస్కారం పెట్టడం, స్మైల్ చేయడమో చెయ్యి. ఈ ఎంత అంటే ఒక 1 month అంట. 2 monthsలో వీడికి ధైర్యం వస్తుంది. 3rd monthలో వీడే ర్యాగింగ్ మొదలెడతాడు. ఇప్పుడు కొన్ని కాలేజెస్లో ర్యాగింగ్ చాలా స్ట్రిక్ట్ చేయడం వల్ల పాపం సీనియర్స్ భయపడుతున్నారండి జూనియర్స్ని చూసి. 2 జూనియర్స్ కలిపి కంప్లైంట్ చేస్తే సీనియర్ని డిటైన్ చేస్తారండి. అంత ఎక్కువ లేదు. కానీ కొంచెం కొత్త ఇప్పుడు 10th క్లాస్ నుంచి అక్కడంతా నిక్కర్లు, ఒక్కసారి ప్యాంట్లోకి వెళ్ళాడు. ఆ ప్యాంట్లు నుంచి టీ షర్ట్లు అవి కాలేజీకి వెళ్తాడు. సో డెఫినెట్గా కొత్త ప్లేస్ అంటే కొంచెం ఉండాలి. అయితే దాన్ని భయంగా మార్చుకోకూడదు. నేను ఎడ్యుకేషనలిస్ట్ని కాదు, కానీ నాకున్న అవకాశం ఏంటంటే నేను ఎంతోమంది టీచర్స్కి వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయ్యాను, ప్రోగ్రామ్స్ చేశాను. ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా నేను ఒక 2 పుస్తకాలు రాశానండి. ఒకటి గుడ్ టీచర్ అని, అది గవర్నమెంటు ఇప్పుడు ఈరోజుని తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ టీచర్ దగ్గర ఆ బుక్ ఉందండి. ఈ బుక్ గుడ్ టీచర్. అలాగే పాఠం చెప్పడం ఒక కళ. ఈ 2 పుస్తకాలు రాయడానికండి నేను కనీసం ఒక 3,000 మంది టీచర్లను కలిశానండి. 3,000 మంది టీచర్లు. ఇటు ఆదిలాబాద్ నుంచి అటు శ్రీకాకుళం దాకా అందరు టీచర్లను కలిసి టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అని ఒక ప్రోగ్రాం తయారు చేసి నేను చేశానండి. అందుకని ఈ అనుభవంతో చెప్పాను. ఇందులో అన్నీ ఖచ్చితంగా ఇది ఇంతే అని అనుకోకండి. మీరు కూడా సంప్రదించండి. ఒక సైకాలజీ ఆస్పెక్ట్లో నేను చెప్పిన విషయాలండి. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.